94 ఏళ్లు. ఈ వయసులో చాలా మంది జీవితానికి విరామం ప్రకటిస్తారు. కానీ ఒక వ్యక్తి మాత్రం ఇంకా కొత్త కథల కోసం వెతుకుతున్నారు. కొత్త తరంతో కలిసి పనిచేస్తున్నారు. సినిమా అనే కళను ఇంకా వెంటాడుతున్నారు. ఆ వ్యక్తి పేరు సింగీతం శ్రీనివాసరావు. తెలుగు సినిమా చరిత్రలో ప్రయోగాలకు చిరునామా, వైవిధ్యానికి ప్రతీక, సృజనాత్మకతకు మరో పేరు. ఈ రోజు మనం తెలుసుకోబోతున్నది ఓ దర్శకుడి కథ కాదు, ఒక యుగం కథ, ఒక ఆలోచన విధానం కథ, ఒక నిరంతర విద్యార్థి కథ. సంగీతం అంటే ఎవరు? ఇండియన్ సినిమా చరిత్రలో కొన్ని పేర్లు కేవలం దర్శకులుగా మాత్రమే కాదు, ఒక స్కూల్ ఆఫ్ థాట్ గా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన వ్యక్తుల్లో ముందుగా చెప్పాల్సిన పేరు సంగీతం శ్రీనివాసరావుదే. ఆయన తీసిన ప్రతి సినిమా ఒక కొత్త ప్రయోగం, ప్రతి కథ ఒక కొత్త ప్రపంచం, ప్రతి పాత్ర ఒక కొత్త అనుభవం. అందుకే ఆయనను కేవలం దర్శకుడు అనడం చిన్న మాట అవుతుంది. ఆయన ఒక సినీ శాస్త్రవేత్త. నెల్లూరు నుంచి మొదలైన ప్రయాణం. సంగీతం శ్రీనివాసరావు నెల్లూరు జిల్లాలో జన్మించారు. చదువు పూర్తయ్యాక ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేశారు. కానీ ఆయన మనసు మాత్రం తరగతి గదిలో కాక రంగస్థలంపై తిరిగేది. నాటకాలపై ఆసక్తితో స్వయంగా రచనలు చేస్తూ దర్శకత్వం వహిస్తూ ఒక కళాకారుడిగా తనను తాను తీర్చిదిద్దుకున్నారు. ఆ నాటకాలే తర్వాత ఆయనను వెండి తెరకు తీసుకెళ్లాయి. కేవీ రెడ్డి శిష్యుడు. తెలుగు సినిమా దిగ్గజ దర్శకుడు కేవీ రెడ్డి వద్ద శిష్యరికం చేయడం సంగీతం జీవితంలో అతిపెద్ద మలుపు. మాయాబజార్ వంటి మహోన్నత చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఒకవైపు కథ చెప్పే విధానం, మరోవైపు సాంకేతిక నైపుణ్యం, ఈ రెండింటినీ అక్కడే నేర్చుకున్నారు. అదే ఆయన భవిష్యత్తుకు బలమైన పునాది అయింది. కన్నడ సాహిత్య దిగ్గజం యుఆర్ అనంతమూర్తి రచించిన సంస్కార నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆ సినిమా జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. రాష్ట్రపతి బంగారు పథకం దక్కింది. అక్కడి నుంచే సంగీతం పేరు దక్షిణ భారత సినిమా రంగంలో వినిపించడం ప్రారంభమైంది. దర్శకుడిగా తొలి అడుగులు. నీతి నిజాయితీ ఆయన తొలి సినిమా. విమర్శకుల ప్రశంసలు అందుకున్నా వాణిజ్యపరంగా విజయవంతం కాలేదు. కానీ సంగీతం వెనక్కి తగ్గలేదు. జమీందారు గారి అమ్మాయితో తొలి విజయం సాధించారు. అమెరికా అమ్మాయి, పంతులమ్మ వంటి చిత్రాలతో ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించారు. ప్రయోగాల యుగం ప్రారంభం. సంగీతం అంటే ప్రయోగాలు, ప్రయోగాలు అంటే సంగీతం. ఈ రెండు విడదీయరాని పదాలు. కానీ ఆయన చేసిన ప్రయోగాల్లో గొప్ప విషయం ఏంటంటే అవి కేవలం అవార్డుల కోసం చేసినవి కావు, ప్రేక్షకులను అలరించాయి, బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. భారతీయ సినిమాలో అత్యంత వైవిధ్యభరితమైన కాంబినేషన్లలో ఒకటి కమల్ హాసన్ సంగీతం. ఇద్దరి ఆలోచన విధానం దాదాపు ఒకటే, సరిహద్దులు లేని సృజనాత్మకత. అందుకే వీరి కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా ప్రత్యేకమే. పుష్పక విమానం, విచిత్ర సోదరులు, మైకేల్ మదన కామరాజు, అమావాస్య చంద్రుడు, ముంబై ఎక్స్ప్రెస్. ప్రతి చిత్రం ఒక కొత్త ప్రయోగం, ప్రతి సినిమా ఒక కొత్త పాఠం. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన పుష్పక విమానం. సినిమా అంటే మాటలు, సినిమా అంటే పాటలు అనే నిర్వచనాన్ని తలకిందులు చేసిన చిత్రం పుష్పక విమానం. సౌండ్ సినిమా యుగంలో డైలాగ్ ఒక్కటి లేకుండా మూకీ సినిమాగా రూపొందించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఈ సినిమా నేటికి ఫిల్మ్ స్కూల్స్ లో చర్చకు వస్తుంటుంది. ఇది దర్శకుడిగా సంగీతం ధైర్యానికి నిదర్శనం. మయూరి ఒక జీవితాన్ని తెరపై నిలిపిన కళాకారుడు. నాట్యకారిణి సుధాచంద్రన్ జీవిత కథను ఆధారంగా తీసుకుని తెరకెక్కిన మయూరి తెలుగు సినిమా చరిత్రలో ఓ మైలురాయి. ఒక కాలు కోల్పోయిన యువతి మళ్లీ నాట్యరంగంలో అగ్రస్థానానికి చేరుకున్న పోరాట గాథ. ఆ కథను సంగీతం ఎంతో హృదయానికి హత్తుకుని ఎలా తెరకెక్కించారు. ఈ చిత్రం ఎన్నో కుటుంబాలను కన్నీళ్లు పెట్టించింది. అంతేకాదు వేల మందికి స్ఫూర్తిగా నిలిచింది. బాలయ్యతో చేసిన మహాప్రయోగం. ఒక మాస్ హీరోతో సైన్స్ ఫిక్షన్ సినిమా చేయడం 1991లో అది ఎంతటి సాహసమో ఊహించండి. కానీ సంగీతం ఆ సాహసం చేశారు. ఫలితం ఆదిత్య 369. తెలుగు సినిమా చరిత్రలో తొలి టైం ట్రావెల్ మూవీ. ఇప్పటికీ ఈ సినిమాకు కల్ట్ ఫాలోయింగ్ ఉంది. కృష్ణదేవరాయలుగా బాలయ్య నటన, సంగీతం ఊహాశక్తి తెలుగు ప్రేక్షకులకు ఒక కొత్త ప్రపంచాన్ని చూపించాయి. భైరవ ద్వీపం జానపదానికి పునర్జన్మ. జానపద చిత్రాలు మాయమవుతున్న సమయంలో మళ్లీ ఆ మాయాజాలాన్ని ప్రేక్షకులకు చూపించిన చిత్రం భైరవ ద్వీపం. విజువల్ ఎఫెక్ట్స్ పరిమితంగా ఉన్న రోజుల్లో
సృజనాత్మకతతో అద్భుతాలు సృష్టించారు. ఈ చిత్రం సంగీతం ప్రతిభకు మరో సాక్ష్యం. రాజేంద్ర ప్రసాద్ తో కామెడీ ప్రయోగాలు. బృందావనం, మేడం ఈ రెండు చిత్రాలు సాధారణ కామెడీలు కావు. ప్రేక్షకులను నవ్విస్తూ లోపల ఒక మంచి సందేశాన్ని కూడా అందించాయి. ప్రత్యేకంగా మేడంలో రాజేంద్ర ప్రసాద్ ను లేడీ గెటప్ లో చూపించడం అప్పట్లో పెద్ద ప్రయోగమే. సంగీతానికి ఇచ్చిన ప్రాధాన్యత. సంగీతం సినిమాలు అనగానే మంచి కథలు మాత్రమే కాదు, అద్భుతమైన పాటలు కూడా గుర్తొస్తాయి. ఆయన చిత్రాల్లో సంగీతం కథలో భాగంగా ఉంటుంది. అందుకే దశాబ్దాలు గడిచినా ఆ పాటలు ఇప్పటికీ మనతోనే ఉన్నాయి. 94 ఏళ్ల వయసులోనూ యువ దర్శకుడు. ఇక్కడే సంగీతం గొప్పతనం తెలుస్తుంది. ఎందుకంటే ఆయన గతంలోనే జీవించారు, ప్రస్తుతం జీవిస్తారు, కొత్త టెక్నాలజీ నేర్చుకుంటారు, కొత్త తరాన్ని అర్థం చేసుకుంటారు, కొత్త కథల గురించి ఆలోచిస్తారు. 94 ఏళ్ల వయసులో కూడా సినిమా తెరకెక్కించడం సాధారణ విషయం కాదు. అది సినిమాపై ఉన్న ప్రేమ, అది కళపై ఉన్న అంకిత భావం, అది సంగీతం. ఎందుకు జనరేషన్స్ కు ఇన్స్పిరేషన్? ఎందుకంటే ఆయన మనకు ఒక విషయం నేర్పించారు. వయస్సు పెరగొచ్చు కానీ కళలు ముసలివి కావు. కాలం మారొచ్చు కానీ సృజనాత్మకతకు వయసు ఉండదు. సక్సెస్ వస్తుంది, ఫెయిల్యూర్ వస్తుంది, కానీ నేర్చుకోవడం ఆగకూడదు. ఈ విలువలే సంగీతమును ఒక దర్శకుడు నుంచి ఒక సంస్థగా మార్చాయి. తెలుగు సినిమా చరిత్రలో ఎందరో గొప్ప దర్శకులు వచ్చారు, కానీ సంగీతం శ్రీనివాసరావు మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే ఆయన సినిమాలు తీయలేదు, కొత్త మార్గాలు చూపించారు. ఆయన కథలు చెప్పలేదు, ఊహాశక్తికి రెక్కలు తొడిగారు. ఆయన ప్రయోగాలు చేయలేదు, సినిమా భాషను విస్తరించారు. అందుకే సంగీతం శ్రీనివాసరావు ఒక దర్శకుడు కాదు, ఒక యుగం, ఒక ప్రేరణ, ఒక నిరంతర విద్యార్థి.